నా మనసేమో నా మాటే వినదంట. పార్ట్ 5. పార్క్ నుంచి ఇంటికి వెళ్ళిన మధుని చూసి దగ్గరకు వెళ్ళి సారీ మిస్ అంటూ బాలు వైపు చూశాడు కిరణ్. దాని పేరేంటి అన్నట్టు కళ్ళు ఎగరేసి సైగలు చేసి అడిగాడు. బాలు సౌండ్ రాకుండా పెదాలు కదిలిస్తూ మధు అని చెప్పాడు. ఓ అని మళ్ళీ మధు వైపు తిరిగి సారీ మిస్ మధు, మీరు మా నాన్నగారికి త్వరగా నయమవ్వాలని అంత కేర్ చూపిస్తుంటే నేనే కోపంగా ఏదేదో మాట్లాడి మిమ్మల్ని బాధ పెడుతున్నాను. ఐ యామ్ రియల్లీ సారీ అంటూ మధు చేయి పట్టుకొని రుద్దడం మొదలుపెట్టాడు. మధు కిరణ్ మాటలకు ముందుగా షాక్ అయినా కిరణ్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్లో ఏదో తేడాని చూసి చెయ్యిని వదిలించుకుంటూ బాలు వైపు చూసింది. పార్కులో డాక్టర్ అమ్మని తీసేయమని ఉదయ్ బాబుతో అంత గొడవ చేశారు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. అర్ధరాత్రి అప్పరాత్రి తిరిగి పెద్దబాబుకి అన్న గాలి గీలి సోకిందేమో అని భయపడుతూ నిలబడ్డాడు బాలు. బాలు టెన్షన్ చూసిన మధు కిరణ్ కళ్ళల్లోకి చూస్తూ సడన్గా ఈ మార్పేంటి అని అడిగింది కళ్ళెగరేస్తూ. మార్పులు అలాగే సడన్గా వచ్చేస్తాయి మిస్ మధుమిత. అవి రావడానికి ఎక్కువ టైం అవసరం లేదు. మీ గొప్ప మనసును అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ సో సారీ అంటూ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకోబోయాడు కిరణ్. చేతులు అడ్డం పెట్టుకొని వెనక్కు వెళ్ళి ఏయ్ దూరం దూరంగా ఉండి మాట్లాడు అని అంది కోపంగా అంటూ. ఇంతటి జ్ఞానోదయం ఎలా అయిందో సార్కి అని అంది అనుమానంగా కిరణ్ వైపు చూసి. ఇప్పుడే నువ్వు వెళ్ళాక పార్క్లో ఉన్న ఫైన్ చెట్టు కింద 1 నిమిషం అలా కూర్చొని అని హైట్ చూడడానికి తలని పైకి లేపి చూశాను. అంతే, ఆకాశం కనిపించింది. అక్కడి నుంచి ఏవో దివ్యకిరణాలు వచ్చి నన్ను తాకగానే నాకు జ్ఞానోదయం అయిపోయింది మిస్ మధు అని ఒత్తి పలుకుతూ మధుని కింద నుంచి పైకి చూసి ఇన్ని రోజులు కోపంతో నీ మీద కాన్సంట్రేషన్ చేయలేదు గాని చాలా బాగున్నావే మిస్ మధుమిత అంటూ మధు వైపు రొమాంటిక్గా చూశాడు కిరణ్. ఆ మాట వినగానే మధు తడబడి చున్నీ సరిచేసుకొని అమ్మో వీడు కొంచెం తేడా కాదు, టోటల్ తేడానే. ఇక్కడ ఉన్నన్ని రోజులు కాస్త వీడికి దూరంగానే ఉంటే బెటర్ అనుకుంటా అని మనసులో అనుకొని మీ కాంప్లిమెంట్కి థ్యాంక్స్. మీరు వెళ్తే నేను పని చూసుకుంటాను అని చెప్పింది మధు. ఎహే నువ్వు భలే దానివే, మనిద్దరికి ప్యాచప్ అయిపోయింది కదా, ఇక నా ముందు మొహమాటమేంటి అని అన్నాడు కిరణ్ నవ్వుతూ. వాట్ అని అంది మధు కోపంగా. అదే ట్రీట్మెంట్ నా ముందు చేయడానికి మొహమాటం ఏంటి అని నా మీనింగ్ అన్నాడు కిరణ్. ఇది నా రూమ్, అంకుల్ రూమ్ కాదు. మీరు వెళ్తే నాకు కొంచెం పని ఉంది, అది చూసుకొని అంకుల్ దగ్గరికి వెళ్ళాలి అని అంది చేతులు కట్టుకొని కిరణ్ వైపు సీరియస్గా చూస్తూ. ఏం పని అని అడిగాడు కిరణ్ మధు వైపు చూసి. నీకెందుకు, అన్నీ నీకు చెప్పాలా అని అరిచింది మధు. చెప్పాలా ఏంటి, చెప్పాలి అంటూ మధు దగ్గరికి వెళ్ళబోయి బాలు అక్కడే ఉన్నాడని గుర్తుకు వచ్చి బాలు నాకొక కాఫీ తీసుకురా అని పంపించబోయాడు కిరణ్. కిరణ్ బిహేవియర్ తేడాగా ఉంది. బాలు వెళ్ళకు, ఇక్కడే ఉండు అని అంది మధు. కిరణ్ బాలు వైపు చూసి వెళ్ళమన్నట్టు సైగ చేశాడు. బాలు భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బాలు వెనకే మధు కూడా అక్కడి నుంచి బయటకు పారిపోబోయింది. కిరణ్ మధు చెయ్యి పట్టుకొని లాగి గోడకి అణిచి ఎటూ కదలకుండా 2 చేతులు అడ్డం పెట్టి ఎక్కడికే పారిపోతున్నావు, నేనింకా మాట్లాడడం పూర్తి కాలేదు అన్నాడు. నువ్వు ఏం చెప్పినా నేను వినను.
ఇలా బిహేవ్ చేస్తే నాకు నచ్చదు అని అంది మధు కోపంగా. ఏదో నోటితో కోపంగా అంటుందే కానీ కిరణ్ని అంత దగ్గరగా చూస్తుంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది. పెదాలు కూడా అదురుతున్నాయి. కిరణ్ ఇంకా ముందుకి వచ్చి, నేను చెప్పేది వినాలి. నా బిహేవియర్ ఇలాగే ఉంటుంది, తప్పదు, భరించాలి. ఇప్పటి వరకు నేనంటే లెక్క లేకుండా బిహేవ్ చేశావు చూడు, దానికి కూడా పనిష్మెంట్ ఉంటుంది. అదేంటంటే నాన్నగారి పనులతో పాటు నా పనులు కూడా నువ్వే చెయ్యాలి. నువ్వు మాత్రమే కాదు కూడదు అన్నావనుకో నేను పెద్దగా ఏమీ చెయ్యను అంటూ మధు పెదవుల మీద వేలు పెట్టి చిన్నగా టచ్ చేసి తర్వాత ఇంకా ముందుకి వంగేసరికి మధుకి కిరణ్ ఏం చెయ్యబోతున్నాడో అర్థమై కళ్ళు మూసుకొని చేస్తాను చేస్తాను అని గట్టిగా అరిచింది. ఆ మాట విన్న తర్వాత కూడా కిరణ్ మధు దగ్గర నుంచి కదలలేదు. కళ్ళు మూసుకొని ఉన్నా కిరణ్ తన కళ్ళ ముందే ఉన్నాడని అతని వెచ్చని ఊపిరి మొహానికి తాకుతూ మధుకి అర్థమవుతుంది. కిరణ్ మీద పడకుండా ఆపడానికి 2 చేతులు అడ్డం పెట్టడంతో అవి కిరణ్ మీద ఉండిపోయాయి. మధు భయపడింది అని అర్థమై, నాతోనే ఆటలాడుతావా? ఇప్పటి వరకు నిన్ను పంపించేస్తే సరిపోతది అనుకున్నాను. లేదు, నువ్విలా భయపడుతుంటే చాలా బాగుంది. మనసుకి ఎక్కడో హాయిగా తగులుతుంది. నిన్ను పంపించేసి ఆ హాయిని దూరం చేసుకోవడం ఎందుకు? ఇలాగే రోజుకొక రకంగా నిన్ను టార్చర్ చేసి నా సంతోషాన్ని నేను తీర్చుకుంటాను అని అనుకున్నాడు కిరణ్ మనసులో. ఇంతలో పెద్దబాబు మీ కాఫీ అని బాలు మాట విని నువ్వు తాగే అని అన్నాడు కిరణ్. అదేంటి బాబు, ఇది మీ కాఫీ, నేనెలా తాగుతాను అని అన్నాడు బాలు. నువ్వు తాగుతానురా, మీ డాక్టర్ అమ్మా తీసుకువస్తది చూడు నా కోసం స్పెషల్గా చేసి, అది తాగుతాను అని. మధు, వెళ్ళి కాఫీ తీసుకురా నాన్న అని అన్నాడు నెమ్మదిగా చేతులు తీసేసి. అక్కడి నుంచి పక్కకు జరిగి, మై గాడ్, వీడి పేరు కిరణ్ కుమార్ అని పెట్టి తప్పు చేశారు. వీడికి ఆ పేరు కాదు రావణ్ కుమార్ అని పెడితే కరెక్ట్గా సెట్ అయ్యేది. నాకు ఈ జాబ్ అవసరం చాలా ఉంది, లేకపోతే వీడి శకలకి కరెక్టుగా జవాబు చెప్పేదాన్ని అని మనసులో తిట్టుకుంది కోపంగా. కిచెన్ అట్టు అంటూ కిచెన్కి దారి చూపించాడు కిరణ్. మధు కిరణ్ వైపు సీరియస్గా చూసి కిచెన్ వైపుకి వెళ్ళింది. కాఫీ పెడుతూ వీడికి కాఫీ పొడి కాదు కారం పొడి వెయ్యాలి అని తిట్టుకుంటూ కాఫీ కలిపి తీసుకువెళ్ళింది. టీవీలో బిజినెస్ న్యూస్ చూస్తున్న కిరణ్ మధు వైపు చూసి ముందు నువ్వు తాగు అని చెప్పాడు. వాట్ అని అంది మధు. బాలు కూడా ఒక్కసారిగా నోరు తెరిచి కిరణ్ వైపు చూశాడు. అది చూసిన కిరణ్ నువ్వు నోరు మూసుకొని కాఫీ తాగు అన్నాడు కోపంగా. మధు వైపు చూసి ఏది 2 సార్లు చెప్పకపోతే అర్థం కాదేమీ నీకు అని అంటూ ముందు నువ్వు తాగి ఇవ్వు. ఎవరికి తెలుసు, దానిలో కాఫీ బదులు కారప్పొడి, షుగర్కి బదులు సాల్ట్ కలిపితే నిన్ను నమ్మలేను అని అన్నాడు కిరణ్. నేను తాగితే ఎంగిలి అవుతుంది సార్ అని సాగదీసింది మధు. పర్వాలేదులేవే, నీ ఎంగిలేగా, నేను తాగేస్తానులే అని అన్నాడు కిరణ్ తిప్పుతూ. వేసేది లేక మధు ఒక్క గుట్టిక వేసింది. తాగుతున్నప్పుడు మధు మొహంలోకి చూసి ఏ మార్పులు లేకపోవడంతో అప్పుడు తీసుకొని తాగాడు కిరణ్. అని కాఫీని కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తూ, వావ్, నువ్వు ఇంత బాగా కాఫీ చేస్తావా? రోజు పొద్దున సాయంత్రం నా కాఫీని నువ్వే చెయ్యు అన్నాడు కిరణ్ మధు వైపు చూసి. రేయ్, నేను నీకు సేవ చేయడానికి రాలేదురా, మీ నాన్నగారి కోసం వచ్చాను. నన్ను థెరపిస్ట్ నుంచి కుక్ని చేసేలా ఉన్నావని మనసులో తిట్టుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కిరణ్ మధుతో అలా మాట్లాడడం విని జగదాంబ మన్వడి దగ్గర కూర్చొని ఏమైంది బంగారం అని అడిగింది ప్రేమగా. ఏమీ లేదు బామా, ఒక్క పొగరుబోతు గిత్తెని నీ మనవడి ముందే తల ఎగరేస్తే దాని కొమ్ములు వంచి ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో బాలుకి చూపిస్తున్నాను.
కదరా బాలు అని అన్నాడు సోఫా కింద కూర్చొని కాఫీ తాగుతున్న బాలు వైపు చూసి. వాడికి కిరణ్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకపోయినా పెద్దబాబు ఏదంటే అదే అమ్మగారు అని అన్నాడు బాలు. వీడొక్క తిక్క సచ్చినోడు, చిన్నప్పటి నుంచి ఒక్క ముక్క తప్ప ఏవీ వచ్చి చావవు వీడికి అని అంది జగదాంబ బాలు నెత్తిమీద ఒకటి వేసి. ఉమ్మ హడావిడి చూసి, ఏంటి ఉమ్మా ఈ హడావిడి? వచ్చేది మన కొడుకు, బయటవాళ్ళు కాదు. ఏర్పాట్లు బాలేవని నీ మీద కంప్లైంట్ చేయడానికి అని అన్నాడు హర్షవర్ధన్. అది కాదండి, ఇన్నేళ్ల తర్వాత వస్తున్నాడు కదా, వాడికి నచ్చినట్లు చెయ్యాలని నా ప్రేమ నాకుంటుంది కదా అని అంది ఉమ. ఇంకా ఏం చెప్పినా ఉమ వినదని అర్థమైంది. తన హడావిడి చూసి నవ్వుకుంటూ, ఇంకా పడుకో ఉమా, నువ్వు మేల్కువుగా కూర్చున్నావని త్వరగా ఏమీ తెల్లారిపోదు అని తను పడుకున్నాడు హర్షవర్ధన్. కానీ ఉమ్మకి నిద్ర పట్టడం లేదు. కొడుకుని చూడటానికి మనసు ఉవ్విళ్ళూరిపోతుంది. ఆది తొందరగా వచ్చే బంగారం, మీ మమ్మీ నిన్ను చూడటానికి తప్పించిపోతుంది అని అనుకుంటూ 10 నిమిషాలకొక్కసారి టైం చూసుకొని అది కదలట్లేదని మనసులో తిట్టుకుంది. కిరణ్ ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉండగా పవర్ కట్ అయ్యింది. పవర్ కట్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆన్ అవ్వాల్సిన జనరేటర్ ఆన్ అవ్వకపోవడంతో బాలు ఏమైంది, ఇంకా పవర్ రాలేదు అని అడుగుతూ కిందికి వచ్చాడు కిరణ్. ఏమైందో తెలియట్లేదు బాబూ, 2 నిమిషాలు ఉండండి, కోటి వెళ్ళాడు చూడడానికి అన్నాడు బాలు. కరెంట్ పోయేసరికి కిరణ్ తండ్రి రూమ్ వైపుకి వెళ్ళాడు, ఆయనకి ఏమైనా అవసరమేమో అని. మధు కూడా అదే టైంలో అశోక్ రూమ్లోకి వెళ్ళబోయింది. ఇద్దరు చూసుకోకుండా ఒకరినొకరు గుద్దుకున్నారు. కిరణ్ డాష్కి మధు కింద పడిపోబోయింది. అప్పుడే అక్కడ టార్చ్ వేశాడు బాలు. పడిపోతున్న మధుని గట్టిగా పట్టుకున్నాడు కిరణ్. బ్యాలెన్స్ కోసం నడుము మీద చెయ్యి వేసి పైకి లాగాడు. ఆ స్పీడ్కి వెళ్ళి కిరణ్ మీద పడి బ్యాలెన్స్కి కిరణ్ 2 భుజాల మీద చేతులు వేసింది మధు. అప్పుడే కరెంట్ రావడంతో ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, చీకట్లో దెయ్యంలా అలా తిరగకపోతే టార్చ్ వేసుకొని చావొచ్చుగా అన్నాడు కిరణ్ కోపంగా. అదేదో నువ్వు చెయ్యొచ్చుగా, చీకట్లో పరుగులు తీసుకుంటూ రాకపోతే అని అంది మధు కోపంగా. ఆ ఫోన్ రూమ్లో ఉంది అని అన్నాడు కిరణ్. నాది కూడా రూమ్లోనే ఉంది అని అంది మధు. ఫోన్ రూమ్లో పెట్టి పూజ చేస్తున్నావా అని అడిగాడు కిరణ్ వెటకారంగా. అది కూడా సేమ్ ఫీలింగ్ అని అంది మధు కిరణ్ వైపు చూసి. అనవసరంగా పట్టుకున్నాను, వదిలేసి ఉంటే నడుము విరిగి కుయ్యో మొయ్యో అనేదానివి కుక్కపిల్లలాగా అని అన్నాడు కిరణ్. అంత లేదు మధు, ఇక్కడ అంత త్వరగా కింద పడదు. ఒకవేళ కింద పడినా వెంటనే పైకి లేస్తుంది, అంతేకాని పడిపోయి ఏడుస్తూ కూర్చోదు అని అంది కిరణ్ వైపు చూసి కళ్ళెగరేస్తూ. మాటిమాటికి సమాధానం చెప్తున్నావేంటే? సాయంత్రం డోస్ సరిపోలేదా అంటూ నడుము మీద వేసిన చెయ్యిని నొక్కాడు కిరణ్. అంతే, ఒక్కసారి కిరణ్ని తోసేసింది మధు. ఓయ్, ఇంకోసారి ముట్టుకున్నావంటే చస్తావు నా చేతిలో అని అరిచింది మధు గట్టిగా. అబ్బచ్చా, నువ్వు చంపేస్తుంటే నిలబడి చూస్తుంటాం మరి అన్నాడు కిరణ్ కోపంగా. అలా గొడవను పైనుంచి చూస్తున్న కావేరికి కిరణ్ ప్రవర్తనలో ఏదో తేడా కనిపించింది. మధు వైపు అలాగే చూస్తూ ఆలోచనలో పడింది. ఇంకా ఉంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతవరకు ఉంటాను మరి, బాయ్ బాయ్.